కేంద్రం నుండి వేల కోట్ల రూపాయల డబ్బులు గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు వివిధ పథకాల రూపంలో వస్తున్నాయి. ఇళ్లకి, రైతులకి, ఆసుపత్రులకి, స్కూళ్ళకి ఇట్లాగా ఇందుగలడందు లేడని ప్రతి రంగంలో కూడా కేంద్రం వేల కోట్లు సాధారణ ప్రజలకి నేరుగా పంపిస్తుంది. ఇలాంటి డబ్బుల్ని రాష్ట్రాలు ఏం చేసేస్తున్నాయి, పేర్లు మార్చుకుని పథకాలు పెట్టేసుకోవడం, లేకపోతే కనుక అదంతా తమ పథకాలేనన్నటువంటి భ్రమ కల్పించడం, ఈ కథలు నడుపుతున్నారు. ఇప్పుడు దాంట్లో కొన్ని తమకి పేరు రాదనుకున్నప్పుడు ఆపేస్తున్నారు కూడా. ఇక సెంట్రలైజ్డ్ పాలిటిక్స్ వైపు నరేంద్ర మోడీ సర్కార్ రంగం సిద్ధం చేసుకుంటుంది. పిఎంఓ ఎట్లుంటుందో అట్లా ప్రతి చోట్ల సీఎంఓ, మనకు కూడా సీఎంఓలు ఉంటాయి. సీఎంఓలో 10 మంది ఐఏఎస్లు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ముఖ్యమంత్రికి ఆయా రంగాలకు సంబంధించిన పనులు చేస్తున్నారు. ఇక పైన 10 మంది ఐఏఎస్లతో సీఎంఓల్ని పెట్టాలని అన్ని రాష్ట్రాలకి సూచించింది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఇట్లాంటి సీఎంఓలు లేవు, ఇప్పుడు పెట్టుకోమని చెప్పింది. దాని ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఆ 10 మంది ఐఏఎస్లకి డ్యూటీలు వేసేది రాష్ట్ర ప్రభుత్వమే, కానీ ఏ శాఖల్లో డ్యూటీలు వేయాలన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం తేల్చబోతోంది. వాళ్ళ పని ఏంటంటే ఆయా శాఖ నుంచి కేంద్రం నుండి వచ్చినటువంటి ఆయా శాఖ నిధులు సంబంధిత పనికి మాత్రమే ఖర్చు పెట్టాలి. నిధుల దారి మళ్లింపు కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీ రాజ్కి వచ్చినాయి అనుకోండి, పంచాయతీలకు మాత్రమే డబ్బులు వెళ్ళేలా చూసే బాధ్యత సీఎంఓలోని ఆ సదరు అధికారిది. జవాబుదారీ అతను కేంద్రంలో ఉన్నటువంటి పిఎంఓకి. అలాగే ఒక మంచినీళ్ళ కోసం అని చెప్పి పంపిస్తే అది మంచినీళ్ళకే వాడాలి, వేరే వాటికి వాడకూడదు, పేర్లు మార్చేయకూడదు. ఇట్లాంటి పథకాలకు సంబంధించి ఒక భారీగా సంస్కరణ దేశవ్యాప్తంగా అన్ని సీఎంఓల్లో పెట్టబోతున్నారు. దీనికి తగిన ఏర్పాట్లు చేయమని నరేంద్ర మోడీ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది.